శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం. ये केचोपयातः गावोः जिग्नरे तस्माज्जाता अजावयः यत्पुरुषं वदधोगजदाव्या कल्पयन्नमुखं केवस्क्यौ बाहु कावूरूपादावच्येते ब्राह्मणोऽस्क्यमुखमासीत् बाहुराजन्यकृतः वृदशद्वेस्क्यभ्यागं शूद्रो जायत चन्द्रमामनसो जातः चक्षो सूर्यजातमकान्तरश्चाग्निश्च प्राणाद्वैर्जातराभ्यासन्द्रक्षं शीर्षं चे समर्थ पद्भ्यां भवर्थस्रोत्राधालोकागम् अकालपेन वेदाहमेतं पुरुषं महान्तं महाशिखरायते तदशमुखप्रयोदयादु वल्ली देवसेना समेत सुब्रह्मण्यमवाहयं स्थापयामि पूजनस्थिरो भव वल्ली देवसेना सुब्रह्मण्यमवाहयं स्थापयामि पूजनस्थिरो भव ओमान्येन ओम नारायण देवाय विष्णुप्रयोदयादु श्रीलक्ष्मी नारायणमवाहयं स्थापयामि पूजनस्थिरो भव ओम भास्कराय महद्दीकराय नवादिप्रयोदयादु उषासाय अष्ट यज्ञस्य सुकृतो आग्नेयदिग्भागे अग्निदिक्पालकम् अवाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव हिमाय सोमं दुर्यमाय धूता हविः यमकुम्भयज्ञो गत्यत्यन्दुतोरं कृतः दक्षिणदिग्भागं दिक्पालकं स्थापयामि पूजयामि स्थिरो भव मोषणपरापराणपदे प्रतिष्ठुष्णयासः विविधान् लोकान् मर्त्यलोके विभागताः పూర్వకాలమునందు నారదవారు లోకాలన్నీ కూడా పరిభ్రమించుతూ ఉన్నవాడే చటచవరగా భూలోకానికి వచ్చాట. భూలోకంలో జనులందరినీ కూడా చూశాడు. ఏ విధంగా ఉన్నారయ్యా? మర్త్యలోకే జనాన్ సర్వే నానా క్లేహ సమన్విత నానా యోని సముత్పన్నాపత్యంతే పాపకర్మభిః. ఇక్కడ జనులందరూ కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నవారే, అనేక యోనులందు జన్మించుతూ ఉన్నవారే అంత్యమున నరకాన్ని పొంది మరలా భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించిన వారే, అనేక రకాలైనటువంటి పాపాలు చేసిన వారే అంత్యముందు నరకాన్ని పొందుతూ ఉన్నారు. వీరందరినీ చూసేసరికి మనస్సంతా కూడా నారద మహర్షికి చలించిపోయిన వాడే విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నమస్కారం చేసుకోవడం. నమో వాన్మనసాతీతాయ ఆది మధ్యాంతరహితాయ నిరంజనాయ నిర్గుణాయ గుణాత్మని నమస్కారం చేసుకునేసరికి విష్ణుమూర్తి అడిగాడు, అమ్మయ్య ఏ ఏ లోకాల్లో ఏ ఏ విశేషాలు జరుగుతున్నాయి ఏమిటి అని చెప్పేసి అడిగేసరికి ఆయన చెప్పాట, అయ్యా మిగతా లోకాల్లో తిరిగాను, అన్ని లోకాల్లో ఉన్న జనులందరూ కూడా నిత్యము నిరంతరము క్షణక్షణము కూడా మీ యొక్క నామ పారాయణ చేసుకుంటూ ఉన్నవారే ముక్తిని మోక్షాన్ని పొందుతూ ఉన్నారయ్యా. కానీ ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి జనులు మాత్రం చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నవారే, నిరంతరము ఏదో కామ్యం చుట్టూ తిరుగుతున్నవారే అంత్యమును నరకాన్ని పొంది మరలా వాళ్ళు చేసేటువంటి పుణ్యకార్యములు ఎందు భగవన్నామ స్మరణ ఎందు కూడా ఏదో విధమైనటువంటి లోపాన్ని చూస్తూ ఉన్నవారే మనస్సును లగ్నం చేయలేక ఆ చేసినటువంటి పూజా పుణ్య ఫలితాన్ని పొందలేక అంత్యమునందు నరకాన్ని పొందుతూ ఉన్నారు. మరలా జన్మించి మరలా నరకాన్ని పొందుతూ ఉన్నారయ్యా. వారి కష్టాలన్నీ కూడా తీరిపోయి బ్రతికి ఉన్నంతకాలము సకల సౌఖ్యములు అనుభవించిన వారై అంత్యమునందు నీళ్ళు లీనమయ్యేటువంటి మోక్షాన్ని పొందేటువంటి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పబోయ్యా అంటే విష్ణుమూర్తి చాలా సంతోషించిన వాడే లోక కళ్యాణార్థవర్యో కాబట్టి చెప్తున్నాను మనవయ్యా. సత్యనారాయణ స్కైదం వ్రతం స్వర్గమర్త్యేషు దుర్లభం అన్నట్టు. సత్యనారాయణ వ్రతం ఉందయ్యా. ఆ వ్రతం ఎటువంటిదయ్యా? స్వర్గమర్త్యేషు దుర్లభం. స్వర్గలోకం నుంచి భూలోకం దాకా కూడా ఇటువంటి మనకి 14 భువనాలు ఉన్నాయి. ఈ 14 భువనాల్లోనూ కూడా ఇటువంటి వ్రత మహారాజం ఇంకోటి లేదయ్యా. ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో అటువంటి వారికి చక్కటి ఐశ్వర్యం కలగడమే కాకుండా సౌఖ్యములు అష్టవిధములైనటువంటి సౌఖ్యములు అనుభవించిన వారై అంత్యమునందు నాలో ఏమవుతూ ఉన్నారయ్యా. శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన జ్యోతిర్వాస్తు పీఠం